మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు డిఏ మరియు పీఆర్సీ బకాయిల విడుదలపై శుభవార్త దిశగా ప్రభుత్వం పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం త్వరలోనే శుభవార్త అందించనుందండి. సో, ఈ మేరకు అంచనాలు నెలకొన్నాయి. ఏపీ ఎన్‌జీఓ నేతలు ఇటీవలే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కలిసి ఉద్యోగుల సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. ముఖ్యంగా పెండింగ్‌లో ఉన్న డీఏ, పీఆర్సీ కమిషన్ నియామకం, పాత పెన్షన్, ఓపీఎస్ పునరుద్ధరణ, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ వంటి ప్రధాన అంశాలపై సీఎం దృష్టిని ఆకర్షించారని అయితే చెప్పారు. ఇక డీఏ, పీఆర్సీ బకాయిల అంశం అండి. ప్రస్తుతం డీఏ మరియు పీఆర్సీ బకాయిలు మొత్తం దాదాపుగా 26,000 కోట్ల రూపాయలు ఉండవచ్చు అని అంచనా వేయడం జరిగింది. ఆర్థిక శాఖ లెక్కలు ఈ వివరాలు వెల్లడించినట్లు సమాచారము. వీటిని త్వరలోనే విడుదల చేయాలని సీఎం గారిని కోరారు. అదేవిధంగా ఏపీజీఎల్ఐ, జీపీఎఫ్ సరెండర్ లీవ్ బకాయిల విషయం కూడా విజ్ఞప్తి చేశారు. ఉద్యోగుల అభ్యర్థనలు. పాత పెన్షన్ విధానం పునరుద్ధరణ, సీపీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని తిరిగి తీసుకురావాలని అయితే డిమాండ్ చేశారు. రిటైర్మెంట్ వయస్సు పెంపు. ప్రస్తుతం ఉన్న 60 సంవత్సరాల రిటైర్మెంట్ వయస్సును 62 సంవత్సరాలకు పెంచాలని కోరారు. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ. కాంట్రాక్ట్ ప్రాతిపదికన పనిచేస్తున్న ఉద్యోగులకు క్రమబద్ధీకరమైన నియామకం కల్పించాలని అయితే అభ్యర్థించారు. నగదు రహిత హెల్త్ కార్డులు. ఉద్యోగుల కోసం నగదు రహిత ఆరోగ్య హెల్త్ కార్డులనైతే జారీ చేయాలనేది కోరారు. ఇళ్ల స్థలాల మంజూరు. అమరావతి పరిధిలో సచివాలయంలో పనిచేస్తున్న ఉద్యోగులకు గృహ స్థలాలు మంజూరు చేయాలని అయితే విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సీఎం స్పందన. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ విషయాలపై సానుకూలంగా స్పందించినట్టు నేతలు తెలిపారు. ఉద్యోగుల సమస్యలు త్వరలోనే పరిష్కారం అవుతాయని, అనేక కీలక నిర్ణయాలు తీసుకుంటున్నట్లు ఆశాజనకంగా పేర్కొన్నారు. ఇక సంక్రాంతి పండుగను పురస్కరించుకొని కనీసం 2 డీఏ బకాయిలను విడుదల చేయాలని ఉద్యోగులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. అయితే దీనికి సంబంధించి ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు. ఈ ప్రకటనతో ప్రభుత్వం ఉద్యోగుల్లో కొత్త ఆశలైతే నెలకొన్నాయి. రాబోయే రోజుల్లో వారి సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని అయితే నమ్ముతున్నారు.